మందైతే పడింది కానీ పొందు కోసం ఒళ్ళంతా వేడెక్కిపోతుందిరా. వెళ్ళరా, ఇంత రాత్రి పూట ఒక అమ్మాయి దొరికితే బాగుండు. రేయ్ ఆగండిరా, చెట్టు సాటున గాజుల సప్పుడు వినపడుతుంది. ఫిగరే కావచ్చు, నేను వెళ్ళి చూసేస్తాను, మీరు ఇక్కడే ఉండండి. మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మనకే వినపడలేదు. వీడికి గాజుల చప్పుడు కూడా వినపడదంటే వీనికి ఖచ్చితంగా కానిస్టేబుల్ రా. అవునరా, నిజమే. వీడు మనకి ఛాన్స్ ఇస్తాడంటావా? వేయకుంటే చస్తాడా? వీడు వెళ్ళి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదంటే పద. ఇక్కడ కోసం వచ్చి ఇక్కడ పడుకున్నాడు. లేరా లేరా రే, ఏమైందిరా నీకు? మీకు హాట్ న్యూస్, టైటానిక్ సినిమా మళ్ళీ సంగీత్ థియేటర్కి వచ్చింది. హాట్ న్యూస్? ఆల్రెడీ మేము దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నాం. అది సరే కానీ ప్రేమ్, నీ దగ్గర డబ్బు ఎంత ఉందిరా? డబ్బుంటే థియేటర్కే వెళ్ళేవాడిని, నీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఇక్కడ సేమ్ సిచ్యువేషన్. డోంట్ వరీ, హనుమాన్ సార్ వస్తున్నాడు, పదండి. నమస్తే సార్. నమస్తే. కవితలు రాశారా? కవితలు అంటే చాలా రాశానయ్యా. 60 ఏళ్ళొస్తే అవుతుంది అవ్వ, 60 ఏళ్ళొస్తే అవుతుంది అవ్వ, చిన్న పాప తింటుంది పువ్వా. థ్యాంక్ యూ. మా ఇంట్లో ఉంది నాకొక చెల్లి, మా ఇంట్లో ఉంది నాకొక చెల్లి, మా గోడ మీదే ఉంది ఓ బల్లి, దాన్ని తింటోంది మా పిల్లి. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటి వదలండి సార్. అబ్బా, ఈ దెబ్బతో మీకు జ్ఞానపీఠ అవార్డు ఖాయం సార్. ఊరుకోరా, మీరు ఇంకోటి చదవండి సార్. కూరకి కావాలి ఉప్పు, కూరకి కావాలి ఉప్పు, కాలికి కావాలి చెప్పు. వండర్ఫుల్ సార్. పండేది పంట, పండేది పంట, వండేది వంట. ఆపరా సుంట. ఎవరా అన్నది? అయ్యో మిమ్మల్ని కాదు సార్, మీ కవిత్వం వింటుంటే నా కవిత్వం వస్తుంది సార్. ఎందుకురా ఏడుస్తావు? ఎవరైనా గుర్తొచ్చారా? లేదు సార్, నన్ను ఎడవనివ్వండి సార్. అసలు విషయం ఏమిటో చెప్పాడరా? వద్దు సార్, నన్ను మనస్ఫూర్తిగా ఎడవనివ్వండి సార్. ఏడవకరా, నాకు ఏడుపు వస్తుంది. బాధపడుకు, నీ ఏడుపు వినిపిస్తుంటే నాకు ఏడవాలనిపిస్తుంది. ఏం చెప్పమంటారు సార్, మీ కవిత్వం వింటుంటే వచ్చేసి కాలేజ్ అంతా పంచిపెట్టాలను సార్. కనీసం 200 ఖర్చు అవుతుంది సార్. వెలువది నా దగ్గర ₹1 లేదు. మా ఫ్రెండ్స్ అడుగుదామంటే వాళ్ళ దగ్గర లేవు. నాకు ఎమ్మో రాలేదు సార్. ఏం చెప్పమంటారు సార్? బాధపడుకు, నీకు జేబే లేదు. నీకు డబ్బులు ఎక్కడవయ్యా? 200 కదా, నేను ఇస్తాలేవయ్యా, నువ్వేం బాధపడకు. అరే 500 ఉన్నాయ్యా, నేను తెస్తాను సార్. మీరెక్కడికయ్యా? చిల్లర తెస్తాను సార్. వాళ్ళు తెస్తాలేవయ్యా. నేను ఆఖరి కవిత చదువుతాను, వినండి. నేను చదివేది కవిత, మీకు చదివే భవిత, మీకు చదివే భవిత. వాహ్వా అనండి. థ్యాంక్ యూ. ఏమిటి ఇంకా ఇక్కడ నుంచున్నావే? నువ్వు వెళ్ళి అచ్చుపని చూడు. వాడిని 300 ఇక్కడ తీసుకురమ్మని చెప్పు. వాడు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళు. అలాగే సార్.
వాడు ఎప్పటికి తీసుకొస్తాడో ఏమిటో. జీతాలు వచ్చే వరకు ఆఖరి 500 అదే. మా ఆవిడికి తెలిసిందంటే వాయించేస్తుంది నన్ను. కాఫీ ఇప్పుడు తెమ్మని చెప్పి మా ఆవిడ 500 ఇచ్చింది. ఈ ప్రేమ్ గాడు ఎప్పుడు వస్తాడో ఏమిటో. నా కాపురంలో పెడతాడు వీడు చిచ్చు. నమస్తే సార్. క్లాస్కి వెళ్లకుండా మేము 300 చిల్లర తీసుకొస్తా అన్నాడు, దానికోసం ఎదురు చూస్తున్నా సార్. 300 తెస్తాడు. వాళ్ళు ఎప్పుడో సినిమాకి చెక్కేసి ఉంటారు. నువ్వు క్లాసు తగలడు చూడు, లేకపోతే పనిష్మెంట్ సంగతి తెలుసుగా. తెలుసు సార్. వెళ్ళు. సార్ వాళ్ళు 300 తెస్తే మీ దగ్గర ఉంచుకోండి, తర్వాత కలెక్ట్ చేసుకుంటాను. ఏయ్, వెళ్ళవయ్యా. హాయ్. ఉన్నాము మేము క్షేమంగా, దేశం ఉంది క్షామంగా. నీ బొంద వాక్యం మొదటి పదాన్ని తీసుకెళ్లి చివర పెట్టేసి కవిత్వం అంటే నీ గొంతు పిసికేస్తా. అదేంట్రా మన చంకాగాన్ని అలా తిడతా? తిడతానా చంపుతానా? వస్తుంటే దారి పొడవు నా కవితలు వినిపిస్తున్నాడు. జీవితం మీద విరక్తి పుట్టి ఏ లారీకో గుద్దుదాం అనుకున్నాను. బండిని గుద్దితే నువ్వు లారీకి, చెంగును దూకనా నే కిందకి. ఒరే వీడి నుంచి నన్ను కాపాడరా. ఒరే ఇలా చంపే కవి కాబట్టి నీకు చంకా అని పేరు పెట్టారు. అది సరే గాని ఇవాళ ప్రోగ్రామ్ ఏంటి? సినిమాకి వెళ్దామా లంబాకి? ఏం బాకీ? బాకీ కాదా హే, లంబా థియేటర్ కి. హాయ్. హాయ్ ఫ్రెండ్స్. ఎరా ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకనే చేరాము కాలేజీ. మా ఈ బండి ఇస్తుంది మైలేజీ. హనుమాను ఉన్నాడు క్లాస్ రూమ్ లో, మనం ఉన్నాము ఈ క్యాంపస్ లో. ఏంటి ఫిజిక్స్ లెక్చరర్ హనుమాన్ ఉన్నాడా? అయితే పదండి. బాగా అయితే enjoy చేయొచ్చు. పదమావా పద. హాయ్. ఏంటి ప్రపంచం ఎంత? మీరందరూ ఇంత తొందరగా క్లాస్ కి రావడం? ఈ రోజు కాలేజ్ కి ఏదో మూడున్నట్టే. చాలే, అక్కడికి నువ్వేదో ఎర్లీగా అటెండ్ అయినట్టు. చస్తానా? వీడేగా నా టైం కంట్రోల్. నేనా? రండ్రా. హాయ్ చంకా, నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? లల్లి నువ్వు కూడా అన్నావా చంక? నా గుండెలో తిరుగుతుంది పంక, నువ్వే నా బ్రతుకు చంద్రవంక. పోనీ బంకా అని పిలవనా? అంటే బంగారు కవి అని. ఓకే. చూసావా చంక ఎంత చక్కగా ముద్దు పెట్టుకున్నాడు. నాకు కూడా నిన్న పెట్టుకోవాలనుంది. నువ్వు నాకు పెట్టడం ఏంటి? నేనే నీకు పెడతా, జీవితంతో మర్చిపోకుండా. పెట్టు మరి. ముద్దు పెట్టే ప్లేసేనా ఇది? ఇది చంపా క్లాస్ రూమా? రెండూను. ఎరా ఈ రోజు వాళ్ళకు కూడా క్లాస్కి రావాలని మూడొచ్చింది ఏంటి? పోనీలేరా, జీవితంలో ఒక్కసారైనా కాలేజీకి వచ్చామన్న తృప్తి మిగిలిన వాళ్ళకి. రమ్య, ఎల్లో డ్రెస్ వేసుకుంటే ఎవరి కోసమే? మీ బావగారి కోసం. ఏంటే కరగదీసేవాడు లేక ఒంట్లో కొవ్వు పెరిగిపోయిందా? రే జగన్, మరో మాట మాట్లాడావో నరుకుతా. అబ్బా అంత మనగడవా? సైలెన్స్. ఏ తమాషాగా ఉందా? నేను అసలే మహా స్ట్రిక్ట్. స్పాట్ పెట్టానంటే వాడి పని అయిపోవాల్సిందే. స్పాట్ పెట్టమాట తర్వాత, ముందు మీ జిప్పు పెట్టుకోండి. తమాషాలు వద్దు. జిప్పు లాంటి చిన్న విషయం మర్చిపోవడం నాలాంటి మేధావులకు అలవాటే. ఇప్పుడు ఎవర్రాది గాడిదలో వంట పెడుతున్నారు? జమినీ సార్. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పాఠం శ్రద్ధగా వినండి. హిస్టరీ క్లాస్ కి ఫిజిక్స్ లెక్చరర్ వచ్చారు ఏమిటా అనుకుంటున్నారా? ప్రిన్సిపాల్ బతిమాలితే హిస్టరీ క్లాస్ తీసుకోవడానికి వచ్చాను రా. నేను మేధావిని, ఏ సబ్జెక్ట్ అయినా చెప్పేస్తాను. మీకు ఇప్పుడు ఏ లెసన్ జరుగుతోంది? మొఘల్ సామ్రాజ్యం గురించి సార్. ఓ, మొఘల్ వంశపు సామ్రాజ్యంలో గొప్పవాడు అక్బర్, ఆయన కొడుకు షాజహాన్. షాజహాన్ కట్టించిన అద్భుతమైన కట్టడం తాజ్మహల్. అది ఆయన భార్య ముంతాజ్ పేరు మీద కట్టించాడు. ఆవిడొక మహాకావ్యం. ఆమె పాదస్పర్శకు పుడమి తల్లి పులకరించిపోయి ఆమె పాదాల్ని చిగురుటాకుల్లాగా ఇలా నిమురుతూ పులకరించిపోతుంది. ఆమె కనులు తెరిచిందంటే కలువులు సిగ్గుపడాల్సిందే. ఆమె నవ్విందంటే ఆమె పెదాల వంపులకు గోదారి వెలికలు తిరగాల్సిందే. మే ఐ కమ్ ఇన్ సర్? రావమ్మా ముంతాజ్ బేగం. ఓ మేఘన, ప్లీజ్ కమ్ ఇన్. థాంక్యూ సర్. ఎరా రావాల్సిన విఐపి వచ్చేసింది, ఇక చెక్కేద్దామా? ఓకే. సార్
ఏమిటి? బయట అటెండ్ కావాల్సిన ఒక ఇంపార్టెంట్ అకేషన్ ఒకటి ఉంది సార్. నాకు తెలుసు, సినిమాకేనా? కాదు సార్. మరి డిస్కో తెక్క? మరి ఏ తెక్కకి? అబ్బే కాదండి, ఒక పెళ్లికి. పాపం ఎవరిది పెళ్లి? కీర్తిశేషులు. ఏంటి, కీర్తిశేషులు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారా? దానికి మీరు వెళ్ళి వస్తారా? ఎలా వస్తారు? దెయ్యాలై వస్తారా? పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే చంపుతా. నోరు కూర్చోండి. నిజం సార్, మీ మీద ఒట్టు. ఏంటి, నా మీద ఒట్ట? అంటే నేను పోతే మీరు హాయిగా జరగొచ్చానా? మీ మీద ఒట్టు సార్, నిజమే. కీర్తిశేషులు ఇద్దరు పెళ్లి చేసుకుంటుంటే ఆ పెళ్లికి వెళ్ళి మీరు ఎలా తిరిగి వస్తారో ముందు చెప్పండి, అప్పుడు పంపుతా. ఈ మాట మీద ఉంటారు కదా సార్? మాట తప్పడం ఈ హనుమాన్ చరిత్రలోనే లేదు. ఎలా వెళ్ళొస్తాం చెప్తే చాలు కదా సార్. టాటా సుమోలో వెళ్ళేస్తాం సార్. ఆహా, టాటా సుమో గాల్లో నడిచిందేంటి? కీర్తి వాళ్ళ ఎస్టేట్ కి వెళ్ళడానికి గాల్లోనే వెళ్ళడం అవసరం లేదు సార్, రోడ్డు మీద కూడా వెళ్ళొచ్చు. అంటే మన కీర్తిశేషులు పెళ్ళా? ఓ, ఎమ్మెల్యే గారి కూతురు కీర్తి, ఎంపీ గారి కొడుకు శేషు పెళ్ళా? మరి ఈ విషయం ముందే చెప్పొచ్చు కదటయ్యా. రే, హనుమాన్ సార్ మాట అంటే మాటే, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. థ్యాంక్ యూ సార్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి అందరూ ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు? ఏం లేదు సార్, ఇరాక్ వార్ గురించి మాట్లాడుకుంటున్నాం. వారా? ఓరి బాబోయ్. ఏంట్రా వాసు డల్గా ఉన్నావు? ఏం లేదురా, నేను క్లాస్ రూమ్ లో హనుమాన్ సార్ లెసన్ చెప్తున్నప్పుడు నా నోట్బుక్ లో కపాలం బొమ్మ కనిపించింది. ఆ స్టిక్కర్ ఎవరంటించారో తెలీదు. వైట్ పేజీని చూసి భయపడ్డావా? దీన్ని చూసి కాదురా, కపాలం బొమ్మ చూసి. ఏది చూద్దాం? ఏది ఏది కపాలం? రై, నువ్వు హర్రర్ నావెల్స్ చదివి చదివి ఏదో ఇల్యూషన్ గురై ఉంటావురా. ఓకే లీవ్ చార్. ఈ హాలిడేస్ లో ఎక్కడికి వెళ్తున్నావో డిసైడ్ చేశారా? అదేదో క్యాంటీన్ లో కూర్చొని డిసైడ్ చేద్దాం, పదండి. నమస్తే సార్, అంత మంచిదేనా? పెట్టావు నువ్వు నమస్తే, దానికి అర్థం నాకు సమస్తే. సార్ మీకు దండం పెడతా, కవితలు వినిపించకండి సార్. సరే గాని 8 స్ప్రైట్స్ ఒక ప్లేట్ సమోసా తీసుకురా. సమోసా ఎవరికి? ఇదిగో వాసుకి. ఏమైంది? టూర్ కు వెళ్లే విషయంలో ఇంట్లో గొడవ పడ్డాడు, తినకుండా వచ్చాడు. నో ప్రాబ్లం, నేను వస్తూ వస్తూ మీ ఇంటికి వెళ్ళాను. మీ పేరెంట్స్ నొప్పించానులే. తప్పదు మరి, మన ప్రోగ్రాం ప్రకారం మన 8 మందిలో ఏ ఒక్కరు రాకపోయినా అందరూ ఆగిపోవాల్సిందే. అంతే కదా. సరే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దామో డిసైడ్ చేయండి. అరకు. లాస్ట్ ఇయర్ వెళ్ళాం కదా, ఈసారి హార్సిలీ హిల్స్ వెళ్దాం. తిరుపతి వెళ్దామా? లలిత ఎటంటే నేను అటే. సరదాగా ఈసారి మేఘన వాళ్ళ ఊరెళ్దామా? ఇది తొందరగా తెలియ వ్యవహారం కాదు కానీ స్లిప్స్ వేద్దాం, ఏ ప్లేస్ వస్తే ఆ ప్లేస్. ఒరే దస్తగిరి, ఇందులోంచి ఒక స్లిప్ తీరా. హే, మనం మేఘన వాళ్ళ ఊరు వెళ్తున్నాం. వావ్, ప్రకృతి అందాలున్న మా ఊరు తీసుకెళ్తున్నందుకు నాకెంత సంతోషంగా ఉందో. రామ్, నీకు చిన్న విషయం చెప్పాలరా. చెప్పు. ఇందాక వాసుగాడు చెప్పిన విషయాన్ని అంత తేలిగ్గా తీసేయాలనిపించట్లేదురా. ఏ? అచ్చు నాకు అలాగే జరిగింది. నా నోట్బుక్ లో కూడా కపాలం బొమ్మ కనిపించింది, తీరా చూస్తే లేదు. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మనందరం కలిసి టూర్ వెళ్తున్నామన్న ఆనందంలో ఉన్నాం. ఆ మూడు పాడు చేయకరా. ఏమే రమ్య, ఎల్లో డ్రెస్ వేసుకునేది ఎవరి కోసమే అంటే నీ బావ కోసం అన్నావు కదే. ఇదిగో నేను నీ బావా. రే జగన్, నీకెన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నావు. అయితే ఏంట్రా, ఏం చేస్తావు? నొరికేస్తా. నన్ను నన్ను నరుకుతావా నీ జమ్మడా? ఇంకోసారి మా జోలికి వచ్చావంటే ఇక నీకు ఇదే ఆఖరి శ్వాస అవుతుంది, జాగ్రత్త. వాళ్ళ హాలిడేస్ కి ఎక్కడికి రా వెళ్తున్నారు?
మేఘన వాళ్ళ ఊరికి. అయితే మన బండిని కూడా రెడీ చేయండి, వాడిని చంపకుండా వదిలేదే లేదు. అయ్యో జేబులు డబ్బులు అమ్మో! అమ్మో! ఎంత విరిగేలా గుద్దావు కదరా. అబ్బా బ్రేకులు లేని బుల్డేజర్ లా గుద్దావురా. పొరపాటు ఏదైనా పని చెప్తే ఈ నచ్చి చెప్తే ఎలాగే చేయడం. ఏంట్రా హనుమాన్ సార్ మాట్లాడుతున్నట్టుంది? ఊరుకోరా, ఆ హనుమాన్ సార్ ఏమన్నా మాయం సినిమాలో తుషార్ కపూరా మనిషి కనపడకుండా మాటలు వినపడడానికి. అంటే నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందనమాట. నేను కనపడటం లేదనమాట. నేను కనపడుతున్నానో లేదో తెలుసుకోవడానికి చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నన్ను ఎవరు చెంప మీద కొట్టారా? ఊరుకోరా, ఇక్కడ మనిషి కనపడలేదు. అంతా హిచ్కాక్ సస్పెన్స్ సినిమాలో ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను కనపడటం లేదనమాట. చెప్తా. ఆడపిల్ల ఏది కనపడలేదే? కాదురా, మీ హనుమాన్ సార్ని. ఎవరు? హనుమాన్ సారా? ఇక్కడ ఎవరు కనపడడం లేదే? కనపడంరా. నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. నేను మీకు కనపడను. మీకే కాదు మావిడికి కూడా కనపడను. మాయం సినిమా చూసినప్పటి నుండి మన హనుమాన్ సార్ మాయం అయిపోయే మందు తయారు చేయడానికి ల్యాబ్ లో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అవి సక్సెస్ అయినట్టున్నాయి. అందుకే హనుమాన్ సార్ మాయం అయిపోయారు. ఐ ఫౌండ్ ఇట్. నేను మాయమైపోయాను. నేను కనపడటం లేదు. నేను మాయమైపోయాను. నేను కనపడటం లేదు. రే ఇన్నాళ్ళు మీరు నాతో ఆడుకున్నారుగా, ఇప్పుడు చూపిస్తారా నా పవర్? ఆడతారా మీతోటి? ఇంకో ఎక్స్పెరిమెంట్ చేస్తారా? గాల్లో సిగరెట్ కనిపిస్తుందిరా. అది కూడా వెలిగింది సిగరెట్. పొగ కూడా వస్తుందిరా. అయ్యో బాబోయ్, దయ్యం రా. పదండ్రా. ఎన్నాళ్ళకి దొరికావురా నాకు. నా జీతం కట్ చేస్తావు కదా. చెప్తా చెప్తా. నేనిప్పుడు కనపడకుండా నీతో కబడ్డీ ఆడుకుంటాను రా. నన్ను తంతావా? యు ఆర్ సస్పెండెడ్. ఎందుకు సస్పెండ్ చేస్తావు? నేను నీకు కనపడలేదు కదా, ఎలా సస్పెండ్ చేస్తావు? కనపడ్డావు కాబట్టే కొట్టాను. 2 నెలలు సస్పెన్షన్. ఇంటికెళ్ళి చెక్క పని చేసుకో. పో, పో, పో. ఎలా కనపడ్డాను? సంథింగ్ ఈజ్ రాంగ్. మళ్ళీ రీసెర్చ్ చేయాలి. మేఘన, మొత్తానికి ఇటు చాలా డిఫరెంట్ గా ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. ఎందుకేంటి? ప్రతిసారి ఏదో వెల్ నోన్ స్పాట్ కి వెళ్లే వాళ్ళం. ఈసారి మాత్రం స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో పల్లె వాతావరణంలో ఎంజాయ్ చేయబోతున్నాం కదా. సరే గాని అతిథి మర్యాదలు బాగా ఉండాలి. మేఘన, వస్తున్నాం మేం మీ ఊరు. ఒరేయ్ చంపుతా. ప్రయాణం చేస్తున్నప్పుడు కవితల్ని వినిపిస్తే సుమో కింద నిన్ను పడేస్తా. ఆపండి. ఏమైందిరా? ఏయ్ జోకులేకు, చంపేస్తాను. మెల్లగా చెప్పొచ్చుగా. దీనికి ఎంతగా అరవాలరా? పో. ఎంతసేపు ఏంట్రా? ఊరు చేరాలా వద్దా? పద.
నీ పక్కన కూర్చుంటే నిజంగా స్వర్గంలో ఉన్నట్టుంది. ముందు చెయ్యి, లేదంటే నిజంగానే అందరూ స్వర్గానికి వెళ్ళిపోతాం. అబ్బా, ఈ ఎల్లం ఎప్పుడు ఇంతే. తలుపులు తాళం వేయకుండా ఇల్లు వదిలి ఎక్కడికో చచ్చింది. దీనికి అసలు బుద్ధి లేదు. ఏంటి ఇంత భయంకరంగా ఉంది ఇల్లు? ఏం లేదు, ఇంతకు ముందే ఈ గెస్ట్ హౌస్ గెస్టులతో కలకల్లాడుతూ ఉండేది. ప్రస్తుతం ఎవరూ లేక ఇలా ఉంది. ఈ గెస్ట్ హౌస్ చూస్తేనే ఇంత భయంగా ఉంది. మనం వేరే చోటుకి వెళ్తే బాగుంటుంది. లలిత, వీడితో ఎలా భరిస్తున్నావు గాని నీకు నిజంగా చేతులెత్తి మోకాలి. మేఘనా, దీని మెయింటెనెన్స్ చూడడానికి ఎవరు లేరా? ఉన్నాడు, వైరాగనే వాచ్మెన్ ఉన్నాడు. దీని ఉపయోగం ఏమీ లేదు కాబట్టి ఇలా వదిలేశాడు రాస్కెల్. సర్లే కానీ మా గదిలేవి చూపించవే. పదండి. పాడు పిల్లి, రక్తం తాగందే దీనికి అసలు రోజే గడవదు. అమ్మయ్యా. ఏ గౌరీ, ఏంటి? ఏం లేదమ్మగారు, ఇది ఎలుకని తింది అంతే. సర్లే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరు వస్తున్నారు కదమ్మా, అందుకే ఈ ఇంటిని శుభ్రం చేయమంది అమ్మ. ఎందుకంటే మీరు ఇక్కడ మాత్రమే ఉండాలి కదా. మేము ఇక్కడ మాత్రమే ఎందుకు ఉండాలి? ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇక్కడుండడానికేగా. ఏ మోను, ఏయ్, అయ్యయ్యో మోను, వద్దమ్మా. మీ బ్యాగుల్లో ఈ పిల్లికి నచ్చినవో నచ్చనివో ఏవో ఉన్నాయి. ముందు వాటిని తీసేయండి, లేకపోతే ఉన్నన్ని రోజులు దీనితో మీకు తిప్పలు తప్పవు. అమ్మయ్యా, ఏంటి మేఘనా, ఎంట్రీలోనే గొప్ప క్యారెక్టర్ ఎదురైంది. ఇక ముందు ముందు ఏం చూడాల్సి వస్తుందో ఏమో. గౌరీ చాలా మంచి పిల్ల, మా ఇంట్లోనే పుట్టి ఇక్కడే పెరిగింది. ఉండండి, నేను వెళ్ళి ఎల్లమ్మని పిలుచుకొని వస్తాను. ఎల్లమ్మా, ఓ ఎల్లమ్మా. ఏంటమ్మగారు? ఇట్రా. ఎప్పుడొచ్చారమ్మగారు? ఇందాకే. ఏమైంది? నేను వచ్చేసరికి ఇల్లంతా శుభ్రం చేయమన్నాను కదా. అవును, బైరాగి ఎక్కడ? పక్కూర్లో సంత కదమ్మా, సామాన్లకెళ్ళిండు. నాన్నగారు ఏం చేస్తున్నారు? పడుకున్నాడమ్మా. సరే కాని వచ్చి ఇల్లంతా క్లీన్ చేయి. అలాగేనమ్మా.
ఫ్రెండ్స్, ప్రస్తుతం ఈ ఇంటిని మనమంతా కలిసి క్లీన్ చేయబోతున్నాం. ఓకే. ఇక మనం అయిపోయాంరా. హే రామ్, నువ్వే ఫస్ట్ చేయాలి. తప్పుతుందా? ఆ గదిలోకి వద్దమ్మా. ఎందుకు వద్దని చెప్తున్నాను కదా. ఫోటోలో నుంచి కన్నీళ్ళు రావడం ఏంటి? నిన్ను వదలను. మా డాడీ. ఏంటి మీ నాన్న? మా నాన్నే. నాన్న బాగున్నావా? వైరాగి ఎల్లమ్మ నిన్ను బాగా చూసుకుంటున్నారా? నేను వచ్చేసాను నాన్న. అక్కడ కాలేజీలో చదువుకుంటున్నానన్న మాటే కానీ నా మనసంతా నీ మీదే. ఎలా ఉన్నావు నాన్న? నాకు తెలుసు మీరిక్కడికి వస్తారని, అందుకే మీకోసం చూస్తున్నా. మిమ్మల్ని ఇక్కడి నుంచి పోనీయను కదా. లోపలికి పద నాన్న, పద. మిమ్మల్ని బతకనివ్వను. మీ రక్తం తాగంటే నిద్రపోను. పద నాన్న. మేఘనా డాడీ ఇలా బిహేవ్ చేశారేంటి? అదేరా నాకు అర్థం కావట్లేదు. మేఘన వాళ్ళ నాన్నగారు అలా ఉన్నారేంటి? అసలు ప్రాబ్లం ఏంటో? పాపం మేఘన ఎంత ఫీల్ అవుతుందో ఏంటో. సారీ ఫ్రెండ్స్. ఇట్స్ ఓకే. మా నాన్న కొద్ది రోజుల క్రితం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు. నమస్కారం సార్. అవును, నిన్ను 2 నెలలు సస్పెండ్ చేశాను కదా, ఇలా వచ్చావేంటి? ఏం లేదు సార్, మీరు ఈ కాలేజీలో ప్రిన్సిపాల్ గా చేరి 5 ఏళ్లైన సందర్భంలో మేమందరం మీకు ఘనంగా సన్మానం చేయాలనుకుంటున్నాం సార్. నాకు సన్మానం చేసి నా దగ్గర మార్కులు కొట్టేసి సస్పెన్షన్ క్యాన్సిల్ చేసుకుందామని ప్లాన్ చేసినట్టున్నాడు. ఈ హనుమాన్లు గాడెత్తుకు లొంగకూడదు. అదేమిటి సార్? ఓకేనండి సార్. సరేనయ్యా హనుమాన్లు, నిన్ను చూస్తుంటే నాకు అభిమానం ముంచుకొస్తుందయ్యా. చూడు, నేను నిన్ను 4 ప్రశ్నలు అడుగుతాను, వాటికి సరైన సమాధానాలు చెప్తే నీ చేత సన్మానం చేయించుకుంటానయ్యా. అడగండి సార్, దానికి ఉంది. నిన్న మన ఊర్లో వర్షం పడింది కదా, ఆ వర్షం పడుతున్నప్పుడు నేలకు తాకిన చినుకులు ఎన్ని? వాన చినుకులు భూమికి తాకినవి ఎన్నా? ఏ ప్రశ్న అడిగారు సార్? చూడ, నాకు పొగడతలంటే గిట్టదు, నువ్వు సూటిగా సమాధానం చెప్పు చాలు.
సమాధానం చెప్పడానికి ఇవేమన్నా మామిడి చెట్టు మీద నుంచి కింద పడ్డ పండా ఏమిటి? చినుకుల్ని లెక్క పెట్టడం నా వల్ల కాదు సార్. ఈ సృష్టిలో ఎవరి వల్ల కాదు సార్. అదంతా నాకు తెలియదు. నీకు తెలుసా తెలియదా? తెలీదు సార్. ఫస్ట్ క్వశ్చన్ ఫెయిల్. ఇక రెండో ప్రశ్న. నువ్వు నీ ఫ్యామిలీతో కలిసి ఎడారిలో ప్రయాణం చేస్తున్నావు. మీ అందరికి దాహం వేసింది, ఎక్కడా నీళ్ళు లేవు. అప్పుడు నువ్వు నీ చేతిని కోసుకుని మీ వాళ్ళకిచ్చావు. నీ ఒంట్లోంచి వచ్చిన రక్తం ఎంతమందికి దాహానికి సరిపోతుంది? నేను చేయి కోసుకుని వాళ్ళకి ఇచ్చానా? ఆ రక్తంతో దాహం తీర్చుకోమని చెప్పానా? సార్, నా ఒంట్లో రక్తం నాకే సరిగ్గా సరిపోవడం లేదని డాక్టర్లు చెప్పారు. ఇంకా నా రక్తం ఎంతమందికి సరిపోతుందో నేను ఎలా చెప్పగలను సార్? చెప్పలేవా? చెప్పలేను సార్. రెండో క్వశ్చన్ కూడా ఫెయిల్. ఇక మూడో ప్రశ్న. నువ్వు క్లాస్ రూమ్ లో పాఠం చదువుతున్నావు. పైన పంఖా గిరగిర తిరుగుతోంది. ఉన్నట్టుండేది విరిగి నీ నెత్తి మీద పడింది. నువ్వు చనిపోయే ముందు ఎన్ని నిమిషాలు గిల్ల 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 కొట్టుకుంటావు? పైన తిరిగే ఫ్యాను నా నెత్తి మీద పడితే నేను చచ్చిపోయే ముందు ఎన్ని నిమిషాలు గిలగిలా తనుకుంటానా? సార్, ఇలాంటి ప్రశ్నలు వేసి నన్ను భయపెట్టి చంపకండి సార్. మీకు నమస్కారం పెడతాను సార్. మూడో ప్రశ్న కూడా ఫెయిల్. చూడు, ఇక ఫైనల్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ అడుగుతాను. జాగ్రత్తగా విని ఆన్సర్ చేయి. నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళావు. అక్కడ యమధర్మరాజు నీకు పెద్ద మేకొట్టి నిన్ను సలసల కాగే నూనెలో వేయించాడు. అప్పుడు నువ్వు ఎలా ఏడుస్తావు? ఓ నాయనోయ్, నేను చచ్చిపోయి యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు నా శరీరంలో మేకులు కొట్టి సలసలగాగే నూనెలో వేయిస్తారా? ఓ దేవుడోయ్, ఓ నాయనోయ్, నేను ఆలోచించకుండా పెడతాను. నా రక్తంతో నీకు రక్త కోలా చేయిస్తాను, దాహం తీరుస్తాను, సలసలగాగే నూనెలో వేగుతాను, నిన్ను కూడా తీసుకెడతాను. వస్తావా నాతోటి? వస్తాతోటి. దట్ ఈస్ నరసింహ. నేనడ్డి మెత్తంతావా? దిస్ ఈస్ ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. పెద్దలు వీళ్ళు నా ఫ్రెండ్స్ రా. ఇది మా నాన్న ఈయన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? డబ్బులా? సరే వెళ్ళు. ఆహా ఏమి రుచి, మనమే మై మరిచి, వంకాయ అంటే నాకెంతో పిచ్చి. ఈ శుభ సమయంలో ఒక కత్తిలాంటి కవిత వినిపించాలనుందిరా. రేయ్, అదేదో తిన్న తర్వాత చెప్పరా, మధ్యలో వాంతులైతే చండాలంగా ఉంటుంది. రేయ్, నిన్న అసలు కవితలు చెప్పొద్దనే కండిషన్ మీదే కదా నేను తీసుకొచ్చింది. కవితలు చెప్పకు, అన్నం తిను. తినరా. అదేంటి రమ్య, ఎడం చేత్తో భోజనం చేస్తున్నావు? కుడి చేతి వేలు చాలా నొప్పిగా ఉంది. ఏదో మామూలుగా బెనుకుంటుందిలే, తిన్నాక ఒకసారి లాగితే సెట్ అవుతుంది. ఏది చెయ్యలేవు?
ఒరే ప్రేమ్ హాస్పిటల్కి పోదాం పదరా పదరా ప్లీజ్. విక్రాంత్, రామ్, ఏ వాసు, ఏమైంది? కనిపించడం లేదురా? ఏమైంది ప్రేమ్? ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడు. అంతా వెతికాను రా. ప్రేమ్ ఏమైందిరా? రమ్య కనపడలేదురా? సరే పదండి వెతుకుదాం పదండి. రండి రా. రమ్య, 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 రమ్య రమ్య రమ్య, రమ్య రమ్య, రమ్య రమ్య, రమ్య, రమ్య రమ్య రమ్య, ఎల్లమ్మా, ఎల్లమ్మా ఎల్లమ్మా, ఎల్లమ్మా ఏంటమ్మా? రమ్య కనిపించిందా? రాలేదమ్మా. రమ్య రమ్య రమ్య, రమ్య, రమ్య రమ్య, రమ్య రమ్య, రమ్య, రమ్య రమ్య, 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 రమ్య రమ్య, రమ్య 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 రమ్య, 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 రమ్య 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 రమ్య, 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 రమ్య. అవును, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? దానికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. సూర్యోదయం చూడడానికి ఎక్కడికో వెళ్ళి ఉంటుంది. ప్రేమ్ అంతగా వరి అవకు. రమ్య ఉన్న చిన్నపిల్ల తప్పిపోవడానికి ముందెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యరా. వెళ్ళు. ఇట్రండి. రమ్య, 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 అయ్యో రమ్య, 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 రమ్యరా, రమ్య, రమ్య, పట్టుకోండి. ఈ ఫింగర్ ఇందా కట్ అయినట్టుంది. ఈ వేలు మళ్ళీ ఎలా వచ్చింది? రమ్య మరణం మనకి విషాదాన్ని మిగిల్చింది. మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుంటుందేమో. వద్దు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు మన మీద అనుమానపడతారు. రమ్యని చంపింది ఎవరో మనమే కనుక్కోవాలి. కరెక్ట్, అలాగే చేద్దాం.
సార్ అది ఎవరు మీరంతా? సార్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్. హాలిడే స్పెండ్ చేయడానికి నాతో వచ్చారు. ఇంకో అమ్మాయి ఎక్కడ? అది ఇంకో అమ్మాయి ఎవరు సార్? అదేనమ్మా, అందరూ జంటగా వచ్చుంటారు కదా, ఒకరు తక్కువ ఉన్నారని. అబ్బే అలాంటిది లేదు సార్, వచ్చింది 7గురుమే. ఐసి. ఇంతకీ మీరెందుకు వచ్చారు సార్? మీ బైరాగ్ గడి కోసం. మా వాచ్మెన్ బైరాగి వాడి కోసం వచ్చారా? వాడు రాత్రంతా ఇక్కడ లేడండి. లేదమ్మా, వాడు రాత్రి ఇక్కడికే వచ్చాడు. ఎలమ్మా, నీ మొగుడెక్కడ? పక్కూరికెళ్ళిండి సార్. కథలు చెప్పకు. వాడు పక్కూర్లో ఫుల్ గా తాగి దారిలో వస్తూ ఒక అమ్మాయిని మానభంగం చేయబోయాడు. అక్కడ జనం తనబోతే పారిపోయి వచ్చాడు. ఖచ్చితంగా ఇక్కడికే వచ్చుంటాడు. లేదు సార్, నా బిడ్డ తోడు రాలే. అవన్నీ కథలు తర్వాత. వాడిని నాకు అప్పగించు. నీకు రేపటిదాకా టైం ఇస్తున్నా. వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. పోయిందా? పోయిండు గాని ఏం చేసినావు? నీ మీదొట్టే నేనేం చేయలే. అమ్మాయి ఎంట పడ్డావంట? సుందరాంగి లాంటి నువ్వుండగా నాకింకెవరెందుకే? రాయే. ప్రేమ్, నువ్వు ఈరోజు మాతోనే పడుకోరాదు? లేదురా, ఈరోజు ఒంటరిగా పడుకోవాలనుకుంటున్నాను. సరే కానీ ఒక చిన్న విషయం. ఏంటి? అవును, మనం పొద్దున బ్యాండేజ్ చుట్టిన రమ్య వేలు ఎక్కడుంది? ఏమో తెలియదు. నీ దగ్గరే ఉండాలరా. ఎక్కడ పెట్టానో మర్చిపోయానురా. నిద్ర వచ్చేస్తుందిరా, నేను వెళ్ళి పడుకుంటాను. వేలు గురించి ఎందుకు అడిగావు? ఎందుకంటే ఆ వేలు రమ్యది కాదు. వాట్? అవును, రమ్య శవం చేతికి వేలు అలాగే ఉంది. మరి ఆ వేలు ఎవరిదే ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు. నాకెందుకో కొంచెం ప్రేమ్ మీద అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిదే, ఈ రాత్రంతా నేను మెలకుతో ఉండి ప్రేమ్ను అబ్జర్వ్ చేస్తాను. అయితే నేను కూడా నీతో పాటే ఉంటాను. ప్రేమ్, రే ప్రేమ్, తలుపు తెరవరా. ప్రేమ్, రే తలుపు తీరా. ప్రేమ్, తెరవరా బాబు. ప్రేమ్, ప్రేమ్ గారు తలుపు తీయట్లేదురా. ప్రేమ్, రే రే ప్రేమ్, ఇటు చూడు, ఇటు చూడు.
ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోండి. రాకున్నాం ఈ టూర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం. అలాంటిది మనలో ఇద్దరిని ఎవరో అతి దారుణంగా చంపేశారు. నాకు చాలా భయంగా ఉంది విక్కీ. వీళ్ళంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అవును, ఈ రోజే కాదు ఇప్పుడే వెళ్ళిపోదాం. వద్దు, పారిపోవడం పిరికి వాళ్ళ లక్షణం. అలా జరిగిందంటే మనమే హంతకుని ప్రోత్సహించినట్లవుతుంది. నా అనుమానం ఆ బైరాగ్ గడే కారణం అనిపిస్తుంది. బైరాగి అలాంటి వాడు కాదు. కాకపోతే మరి ఆ జగన్ గడ్ గ్యాంగ్ పైన ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడికి వస్తున్నామని తెలిసి వాడు మనల్ని ఫాలో అయి ఉంటాడని నా డౌట్. జగన్ గ్యాంగ్ వచ్చుంటే మనకు తెలిసేది కదా. అందుకే నాకు బైరాగ్ మీద అనుమానం. ఇంతకీ జగన్ గ్యాంగ్ ఎక్కడ ఉండి ఉంటుంది? ఏదైనా పర్లే అన్న. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, తందూరి చికెన్, తందూరి మటన్, చిల్లీ చికెన్, చికెన్ 65, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇవన్నీ తిని బోర్ కొట్టేసింది కానీ పచ్చాపర పులుసు తీసుకురా. అయితే ఆమె రావాలి. రాసి ఓడిస్తారు సొమ్ములు.
ఏ మేఘనా అబ్బా పద వెళ్ళు ఏమైంది? 3 days ప్రాబ్లం. స్నానం చేయాలి. పద. ఇక్కడికి వచ్చాక వరుసగా జరిగిన 3వ హత్య ఇది. ఈ హత్యల పరంపర ఇంతటితో ఆపాలి. ఇదేదో దెయ్యాలు ప్రేతాత్మల పని అయి ఉంటుందని నా అనుమానం. ఇంకా దెయ్యాలు ప్రేతాత్మలంటూ అనుమానాలు పెంచుకోవడం మన మూర్ఖత్వం. ప్రేతాత్మలు కాక మరి ఇంకెవరు చేస్తుంటారు? జగన్ గ్యాంగ్. వాట్? అవును, ఒకసారి ఈ ఇన్హేలర్ చూడండి. జగన్ గాడికి ఆస్తమా ఉంది. ఈ ఇన్హేలర్ వాడదే. దీనికి హత్యలకు సంబంధం ఏంటి? ఈ ఇన్హేలర్ వైష్ణవి శవం దగ్గర దొరికింది. అంటే జగన్ గారు ఇక్కడికి ఎంటర్ అయ్యాడనమాట. ఈ అన్ని హత్యలకి వాడే కారణం. అందుకే వాడిని వదలకూడదు. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? ఎస్ఐకి ఈ విషయం ఇన్ఫార్మ్ చేద్దాం. ఇన్స్పెక్టర్ తెలియజేయడం వల్ల అసలు హంతకుడు తప్పించుకుపోయే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్స్పెక్టర్ తెలియజేయకూడదు. అదేంటి రామ్, పోలీసులకు చెప్దామని ప్రతిసారి నువ్వు అపోజ్ చేస్తున్నావు. నాకేమీ అర్థం కావట్లేదు. మీరు నన్ను ఏదో దోషిగా చూస్తున్నారు. మీ ఇష్టమే నా ఇష్టం. బయలుదేరారు? మీ దగ్గరికి రండి. అవును, మీరేటు? మీ ఇంటికేనమ్మా, బైరక్కర్ కోసం. అవును గాని నా కోసం మీరు ఏ పని మీద వస్తున్నారు? సార్, మేము 8 మంది సరదాగా సెలవులు గడపడానికి వచ్చాం. మీకేం కాకుండా చూసే బాధ్యత నాది. స్టేషన్కి వచ్చి వివరాలన్నీ రాసివ్వండి. తెలీదు. బహుశా భగవంతుడు నీకు ప్రాణం పోసింది నా కోసమేనేమో. హే భగవాన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. జీవితాన్ని క్యాజువల్ గా కాకుండా ఒక ప్రత్యేకమైన సౌందర్య దృష్టితో చూసే నీ తత్వం, వ్యక్తిత్వం నన్ను ప్రభావితం చేశాయి. ఈ జన్మలో నువ్వు నాకు దొరకటం అదృష్టం.
వాసు, గౌరీ ఎటు వెళ్తున్నారు? అవును, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అదే నేను అడిగేది. నాకేమీ తెలీదు. వాసు, ఏమైందిరా నీకు? నాకు తెలీదు. గౌరీ వెనక వచ్చినట్టే గుర్తు, అంతే. సర్లే పదండి. జరిగిన దానికి చాలా బాధగాను, జరగబోయే దాని గురించి భయంగానూ ఉంది. నిన్నటితో హత్యల పరంపర ఆగిపోయినట్లే. కానీ ఈ హత్యలకు కారణం ఎవరు అనేది తెలుసుకునిదే ఇక్కడ నుండి కదలడానికి వీల్లేదు. కాలేజీలో హాయిగా ఆడుతూ పాడుతూ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా. ఊరుకోలల్లి, జీవితం ఒకసారి మన చేతుల్లో మైను ముద్దలా ఏ ఆకారంలోనైనా మార్చుకునే వీలుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి పిడికిట్లో నీ నీళ్ళలా మన ప్రమేయం లేకుండానే చేతిలోంచి నీరు జారిపోతుంది. రామ్, అసలు ఆ హంతకులు ఎవరో తేల్చి శిక్షిస్తేనే మన వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది. అదిగో ఎలా మోస్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చా? బట్టలు ఉతకడానికమ్మా. ప్రస్తుతం ఉన్న వాళ్ళలో మనం కాపాడుకోవాల్సింది విక్రాంతిని. పాపం వైష్ణవి చనిపోయినప్పటి నుంచి పిచ్చోళ్ళ అయిపోయాడు. అవును, ఇంతకీ విక్రాంతి ఏడి? గెస్ట్ హౌస్ లో ఉన్నాడు, వస్తాడులే. విక్రాంత్ వచ్చే వరకు సరదాగా గవలేరుకుందామా? సరే పదా. ఏమైంది? ఏమైంది? మేఘన, ఏమైంది? ఏమైంది మేఘన? మేఘన, మేఘన, ఏమైంది మేఘన? అక్కడ నిన్న రాత్రి హత్యలు జరగలేదు అనుకున్నాను. ఇక్కడ జరగలేదు కానీ బయట జరిగింది. ఈ హత్యతో ఇక్కడి హత్యలు ఆగినట్టేనా? ఇన్ని రోజులు ప్రేమ్, రమ్య, వైష్ణవులను జగనే హత్య చేసుంటాడు. మొన్న జగన్ చేసిన చివరి హత్య వైష్ణవిది. అక్కడ జగన్ వాడినే ఇన్హేలర్ దొరికింది. వైష్ణవి మీదున్న ప్రేమతో విక్రాంతే ఈ హత్య చేసుంటాడు. అంటే ఈ హత్యల పరంపర ఇక్కడితో ఆగిపోయినట్టేనా? ఇంత పాత సెల్స్ రమ్య దగ్గర ఉండాల్సిన అవసరం ఏంటి అసలు?
అదేంటి ఎస్ఐ అలా అంటాడు? అదే నాకు అర్థం కావట్లేదు. మేఘనా, దీని వెనకాల ఏదో పెద్ద మిస్టరీ ఉంది. అది సరే గాని ఆ గదేంటి ఎప్పుడు తాళం వేసే ఉంటుంది? ఎల్లమ్మ మాత్రం వచ్చి ఆ గదిని ఊడ్చెళ్తూ ఉంటుంది. ఏంటి ఆ గది రహస్యం? ఏముంది అందులో? అదో విషాద గాథ. అది మా అక్కయ్య గది. మా అక్క చాలా మంచిది, కానీ ఒకరోజు ఉన్నట్టుండి మాయమైపోయింది. అదే రోజు ఇక్కడున్న వాచ్మెన్ అంటే బైరాగి తండ్రి కూడా మాయమయ్యాడు. ఊరంతా మా అక్క ముసలివాడితో లేచిపోయిందన్నారు. అదే రోజు మా నాన్న కూడా మెంటల్ గా షాక్ అయి పిచ్చివాడయ్యాడు. కానీ మా అక్క తప్పు చేయదని దానిపై అపారమైన నమ్మకం నాకు. గదిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచేది, రాబోయే మా అక్క కోసం. నేను ఒకసారి ఆ గదిని చూడాలి. అలాగే, ఆ గది తాళాలు ఎల్లమ్మ దగ్గర ఉంటాయి. రేపు క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు చూద్దుగాని. సరే. విక్రాంత్, అయ్యగారు అయ్యగారు, ఏంటి గౌరీ ఇంత రాత్రి వేళ? మా అయ్య పుల్లుగా తాగేసి జారి పడ్డాడు. కాలు విరిగిందేమో, కాస్త వస్తారా? సరే సరే పద. చిత్రాలు సేరు శివుడు శివుడా, నృసింహేసి ఆడరు నరుడు సుందరి సుందరి సుందరి. అమ్మా అమ్మా, వస్తున్నా. ఏంటే గౌరీ, మళ్ళీ తాగొచ్చిండా ఈ దొంగ సచ్చినోడు? చిచి. అవునమ్మా, నువ్వు ఇంట్లో ఎప్పటి నుంచి ఉన్నావు? పొద్దుగుకినప్పటి నుండి ఇంట్లోనే ఉన్నాను బాబు. మరి విక్రాంత్ వెళ్ళి లైఫ్ లో ఫస్ట్ టైం అతీంద్రియ శక్తులపైన ప్రేతాత్మలపైన నమ్మకం కలుగుతుంది మేఘన. ఎందుకని? నిన్న జగన్ హత్య విషయమై ఎస్ఐ ధర్మను కలుద్దామని వెళ్ళాం. ఆ ఎస్ఐ మనం ఎవరో తెలియనట్లే ప్రవర్తించాడు. అవును, నిజమే. నీకు వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను రా. మనం నిన్న పిక్నిక్ వెళ్ళినప్పుడు షూట్ చేసింది, జాగ్రత్తగా గమనించు. చిచ్చి, ఇదేంటి వీళ్ళిద్దరూ మరి ఇంత అసహ్యంగా? అది కాదు నేను చూడమంది. మరి మై గాడ్, ఏంటిది? అదే మనం తెలుసుకోవాల్సింది. ఇదే కాదు, నీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి? నిన్న రాత్రి విక్రాంత్ ఎల్లమ్మ కలిసి వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. విక్రాంత్కు ఎల్లమ్మకు మధ్యన అక్రమ సంబంధం ఉందని తెలిసి నిశ్శబ్దంగా ఉండిపోయాను. కానీ నేను బైరాగ్ కోసం వెళ్ళినప్పుడు ఎల్లమ్మ ఇంట్లోనే ఉంది. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఎలా ఉండగలుగుతుంది? నమ్మలేకపోతున్నాను. అదే ఇప్పుడు మనం తేల్చాల్సిందే. నాకెందుకో భయం వేస్తుందిరా. నేనుండగా నీకు భయం ఎందుకు? నేను నాకన్నా నిన్నే ఎక్కువగా కాపాడుకుంటాను. ఎందుకంటే ఎప్పుడూ నేను నువ్వుగా మారాను. నా భయం నా గురించి కాదు, మనతో పాటు ఉన్న వాసు లలిత గురించి. అది సరే గానీ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి మీ అక్కయ్య గదిని చూడాలనుంది, చూపిస్తావా? ఓకే, ఎల్లమ్మ దగ్గర కీస్ తీసుకున్నాను, పద.
దేవుడు గుళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తేవరు. రక్తం వాన పడాలి, నైవేద్యం సిద్ధంగా ఉంచాలి, నరాలు బయటికి తీసి చేగంట మోగించాలి. చస్తావ్ చస్తావ్. పదనన్న నీ రూమ్ లోకి రా. నీకు దండం పెడతాను, పడుకున్న వాళ్ళ నిద్ర లేపకు. కలత నిద్ర కల్లోలానికి కారణం. లేపకు లేపకు లేపకు. భూతవైద్యుడి దగ్గరికి వెళ్ళడం వల్ల మనకి లాభం ఉందా? అది మినహా మనకిప్పుడు వేరే గత్యంతరం లేదు. అవును, భూతవైద్యుని పేరేంటి? ఆచారి, పద్మనాభాచారి. ఆయనకి ఈ ప్రాంతంలో మంచి పేరుంది. ఎలాంటి ఈవిల్స్ నైనా కట్టిపడేస్తారు. జీవితంలో దెయ్యాలుంటాయని అది నేను నమ్మాల్సి వస్తుందని అనుకోలేదు. ఓం హ్రీం హ్రీం స్వాహా. ఓం హ్రీం హ్రీం స్వాహా. ఓం హ్రీం హ్రీం స్వాహా. ఓం హ్రీం స్వాహా. ఓం హ్రీం హ్రీం స్వాహా. చూడమ్మా, ఇప్పుడు ఈ తాయెత్తిని నీ భర్త చేతికి కడుతున్నాను. దీన్ని ఎక్కడా పారేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. తీసుకెళ్ళి. రండి రండి. మీరు వస్తారని ఇందాకే నాకు వర్తమానం అందింది. మీ వద్దకు వద్దామని ఈ రోజు అనుకుంటుండగా తప్పు. నిన్న రాత్రి నువ్వు అనుకున్నావు, ఈ రోజు ఉదయం మీరంతా అనుకున్నారు. ఒక ఆడ మనిషి నా పేరు చెప్తే నా దగ్గరికి ఇలా వచ్చారు, అంతేనా? చెప్పండి. ఇంకా మీ దగ్గర దాచడానికి ఏముందండి? ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి 4 హత్యలు జరిగాయి. ఈ 4 హత్యలు ఏదో ప్రయత్నం చేస్తుంటుందని నా అనుమానం. హ్రీం హ్రీం స్వాహా. ఓం హ్రీం హ్రీం స్వాహా. రేపు రాత్రి 9 గంటలకు మీ ఇంటికి వస్తాను. ఆ ఇల్లే అన్ని సంఘటనలకు మూలస్థానం. అలాగే, మరి మేము వెళ్తాం. ఉండండి. ఈ తాయెత్తులు మీ దగ్గర ఉంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోయి పొరపాటు వీటిని పారేసుకోకండి. తెలిసిందా? జాగ్రత్త. వెళ్ళండి. అలాగే. నాయనా వాసు, ఇలారా. ఏంటండి? నీకు తాయెత్తు అవసరం లేదు, అది ఇలా ఇవ్వు. నువ్వు చాలా పెద్ద నటుడు సుమా. ప్రేతాత్మలు ఎప్పుడు ఒక మెట్టు పైనే ఉండటానికి ప్రయత్నిస్తాయి. ఊరుకుంటా. ఆచార్య గారు, ఆచార్య గారు, మేఘనా, మనం ఇంకా కాపాడబడడం చాలా కష్టం. ఇంకా ఒక్కొక్కరం మృత్యు కోసం ఎదురు చూడడమే. నేను, నువ్వు, వాసు, లలిత. అవును, లలితేది? అవును, లలితేది? లలిత? అది సరే కానీ లలిత దగ్గర ఆచార్య గారికి తాగుతుంది కదా? వాట్? ఏంటి నువ్వు అనేది? సాయంత్రం తను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నాకు తాయి తెచ్చి వెళ్ళింది. మళ్ళీ తీసుకోవటం మర్చిపోయింది. ఇప్పుడు ఎలా? ఎంత రిస్క్ అయినా సరే లలితని కాపాడుకోవాల్సిందే. పదండి.
డాడీ వచ్చినట్టున్నాడు. రండి డాడీ, టైంకి వచ్చారు. అంకుల్ మీరు రావడం ఎక్కడ వీలు పడతానని, ఎక్కడ మరో కాలరాత్రి చూడవలసి వస్తుందోనని భయపడ్డాను. ఓకే అమ్మా, మీరు నిశ్చింతగా ఉండండి. డోంట్ వరీ. పదండి. మళ్ళీ వచ్చావా? నాకు తెలుసు నీ కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్టినా సరే తిరిగి వస్తావని. చంపేస్తా, మీ అందరినీ చంపేస్తా. రారా రా, పీనుగులు మించి నడుచుకుంటూ రారా. రా రా రారా. మా డాడీ అంకుల్ మా అక్కయ్య కనిపించకుండా పోయినప్పటి నుంచి ఇదిగో ఇలా పిచ్చివాడైపోయాడు. మీ డాడీ చాలా తెలివైనవాడు, ధైర్యవంతుడు, పైగా మంచి నటుడు కూడా. మేఘన, అదేంటి అంకుల్? తర్వాత చెప్తాను, కానీ ఏంటి నన్ను ఫ్రెష్ కానివరా? సారీ అంకుల్. ఎల్లమ్మా, ఎల్లమ్మా. ఏంటమ్మగారు? అంకుల్ కి వేడి నీళ్ళు పెట్టు. అలాగే. ఎల్లమ్మా, నీతో మాట్లాడాలి. చెప్పండి అయ్యా. నిన్న నీ చెడు రక్తాన్ని ప్రేతాత్మకు అందజేయలేదు. అది ఎంత ప్రమాదమని నీకు తెలుసా? అయ్యా కాపాడండి అయ్యా, నన్ను ఈ నరకం నుండి రక్షించండి. ఈ హింస నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. నువ్వేం భయపడకు, నేను హామీ ఇచ్చానంటే నీ కష్టాలు తీరినట్టే అనుకో. అలాగేనయ్యా, మిమ్మల్ని చూస్తా అంటే కొండంత ధైర్యంగా ఉంది. అమ్మా మేఘన, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురామా. అలాగే అంకుల్. అమ్మా, ఆ మూసున్న గదిలో ఏముంది? ఏం లేదు అంకుల్, మా అక్కయ్య ఉన్నప్పుడు అది దాని బెడ్రూమ్, అది ఎప్పటికైనా తిరిగి వస్తుందని దాన్ని అలాగే ఉంచాం. నేను ఒకసారి ఆ గదిలోకి వెళ్ళాలమ్మా. అలాగే అంకుల్, రండి. మేఘన, నేను చెప్పే విషయం నీకు రుచించకపోయినా నువ్వు నమ్మి తీరాలి. ఏంటి అంకుల్? ఇన్ని రోజులుగా తప్పిపోయిందని భావిస్తున్న మీ అక్కయ్య తార చచ్చిపోయిందమ్మా. ఏంటి అంకుల్ మీరు అనేది? అవునమ్మా, ఇది నిజం. అంతేకాదమ్మా, ఇన్ని రోజులుగా జరిగిన హత్యలు కూడా మీ అక్క ప్రేతాత్మ చేసినవి. నో, ఇది మాత్రం అబద్ధం. మా అక్కయ్య చాలా మంచిది. కొన్ని సందర్భాలు ఎలాంటి వారనైనా క్రూరులుగా చేస్తాయమ్మా. ఆల్ రైట్, నీకు అన్ని విషయాలు ఈ రోజు రాత్రి చూపిస్తాను. ఎల్లమ్మా, నువ్వు నాతోనే ఉండాలి. అలాగేనయ్యా. ఎల్లమ్మను భయపెట్టి లొంగ తీసుకుంది ప్రేతాత్మ, కానీ ఆ ప్రేతాత్మకు ఈ ఇంట్లోనే ఎవరో స్వచ్ఛందంగా సహాయం చేస్తున్నారు. అది మీలో ఒకరు. మాలో ఒకరా? అవును. డాడీ మీరు అనేదంటే నాకు అర్థం కావట్లేదు. ఇంకా మీకు అర్థం కావాల్సినవి చాలా ఉన్నాయి. మాలో ఈవిల్కి సహాయం చేసేవారా? ఇంపాసిబుల్. ఇన్ని హత్యలు చేస్తున్న ఈవిల్కి హెల్పింగా? అవును. నేను. డాడీ మీకు పిచ్చి? అదేం లేదమ్మా, అంతా నటన. మరి ప్రేతాత్మ సంగతి ఏమిటి? దానికి మీరు సహాయం ఎందుకు చేస్తున్నారు? చెబుతాను, అంతా వివరంగా చెబుతాను. నాకు ఇద్దరు కూతురు. పెద్ద అమ్మాయి తార, చిన్న అమ్మాయి మేఘన. చిన్నప్పుడే తల్లి పోవడం చేత అన్నీ నేనై వాళ్ళిద్దరినీ పెంచి పెద్ద చేశాను. చిన్న అమ్మాయి మేఘన పెద్ద చదువులకు పట్నం పోయింది. పెద్ద అమ్మాయి తార మాత్రం కేవలం నా బాగోగులు చూడడం కోసం ఇంట్లోనే ఉండిపోయింది. పెళ్లి చేసుకుని తను వెళ్ళిపోతే నేనెక్కడ ఒంటరి వాడిని అయిపోతానోనని పెళ్లి ప్రయత్నాలే మానేయమంది. నేను ఎన్నోసార్లు పెళ్లి చేసుకోమని బలవంత పెట్టాను. పెళ్లి వద్దనేది. ఒకవేళ పెళ్ళంటూ చేసుకుంటే తనను ఈ ఇంటికి దూరం చేయకుండా ఇల్లరికానికి ఇష్టపడేవాడైతేనే తాను పెళ్లి చేసుకుంటానని అతి కష్టం మీద ఒప్పుకుంది. చివరికి ఒకరోజు మేము ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. మా ఊళ్ళోకి కొత్తగా వచ్చిన టీచర్ తార ప్రపోజల్ ఒప్పుకున్నాడు.
ఏమండి, నమస్కారం అండి. నా పేరు హేమంత్. ఈ ఊళ్ళో కొత్తగా వచ్చిన టీచర్ని. మిమ్మల్ని చూడగానే ఇన్నేళ్ల నా అన్వేషణ గమ్యం మీరేననిపించింది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. నేను తండ్రి లేనివాణ్ణి. మీ నాన్నగారు నాకు కూడా తండ్రి లాంటి వారే. మీరు మా నాన్నగారితో మాట్లాడండి. గదిలో అదో రకంగా కూర్చున్న తారను విషయం వెంటనే అడిగాను. దానికి ఆమె సిగ్గుపడుతూ విషయం తెలపడంతో నా సంతోషం హద్దులు దాటింది. తెల్లవారే హేమంత్తో మాట్లాడతానని చెప్పడంతో ఆమె పొంగిపోయింది. విశ్వనాథం, రామరెడ్డి, ప్రకాశరావు నాకున్న ఆప్తమిత్రులు. ఉద్యోగరీత్యా వేరువేరు ప్రాంతాల్లో ఉన్న కనీసం నెలకొకసారైనా తప్పనిసరిగా కలుసుకునేవాళ్ళు. సరిగ్గా అదే రోజు వాళ్ళ ముగ్గురు ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు మా స్నేహితులు వచ్చినా వాళ్లను సొంత బాబాయిల్లా చూసుకునేది. బాబాయ్ బాబాయ్ అంటూ వాళ్ళ అవసరాలను చూసుకునేది. భార్య చనిపోయిన నాకు సహజంగానే మందు తాగే అలవాటు ఉండేది. ఆ రోజు ఎప్పట్లాగే రాత్రిపూట మందు గ్లాసులు, మందులో తినడానికి పదార్థాలు టేబుల్ పైన సిద్ధం చేశాను. మేం మందు తాగడంలో నిమగ్నమయ్యాం. మందు బాగా తలకెక్కిన నా స్నేహితుల బుర్ర కామపిశాచి కదలాడింది. మత్తులో ఉన్న నా మిత్రులకు నా బిడ్డ ఒక బిడ్డలాగా కాకుండా ఆడుకునే బొమ్మలాగా కనిపించింది. ఆమె అందాలను చూసి లొట్టలు వేస్తూ నా బంగారు తల్లిని చెయ్యరాని ఘోరం చేసి చంపేశారు. మర్నాడే పట్నంలో చదువుకుంటున్న మేఘన్ యాక్సిడెంట్ లో చనిపోయిందని తెలిసింది. అమ్మా! చిరుదివ్వెల్లారా రవ్వలు నా గూటి గువ్వల్లారా, మువ్వల్లారా చిరుదివ్వెల్లారా రవ్వలు నా గూటి గువ్వల్లారా. మీరు లేని గూడు నా కళ్ళలో నేడు పాడేవోనే కదిలే పసికందుల్లారా, మువ్వల్లారా చిరుదివ్వెల్లారా రవ్వలు నా గూటి గువ్వల్లారా, మువ్వల్లారా చిరుదివ్వెల్లారా.
కరుణలేని దేవుడు నీ తల్లిని కాలధర్మం చేసినాడు. కరుణలేని దేవుడు నీ తల్లిని కాలధర్మం చేసినాడు. కనువరేకులాంటి నిమ్ము కందకుండా పొడిలేని నిము కట్టి చెమటాచి పోషించి అమ్మ ప్రేమను నీకు పంచినానమ్మా. వల్లారా చిరుదివ్వెల్లారా రవ్వలు నా గోటి కువ్వల్లారా. వల్లారా చిరుదివ్వెల్లారా. నీరే నాకు రెండు కళ్ళు కాళ్ళు చేతులను కొని బ్రతికినానమ్మా. అవి పోయి నేనిప్పుడు బ్రతుకు తీపి చచ్చి మసరే మొండి వాణ్ణి. బ్రతకలేని వాణ్ణి రెక్కలు తెగి పడ్డా పక్షినోయమ్మా. మువ్వల్లారా చిరుదివ్వెల్లారా రవ్వలు నా తోటి మువ్వల్లారా. మువ్వల్లారా చిరుదివ్వెల్లారా రవ్వలు నా తోటి మువ్వల్లారా. మీరు లేని గూడు నా కళ్ళలో నేడు పాడేవోనే కదిలే పసికందుల్లారా. మువ్వల్లారా చిరుదివ్వెల్లారా రవ్వలు నా తోటి మువ్వల్లారా. మువ్వల్లారా చిరుదివ్వెల్లారా. అది నా కూతురు తారా ప్రేతాత్మ. దాన్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. అప్పుడే నాకు అనిపించింది నా కూతురి ఆత్మ ద్వారా నా స్నేహితుల ముగ్గురిపైన పగ తీర్చుకోవాలని. అలాగే తీర్చుకున్నాను. ఆ ముగ్గురిని చంపింది నా కూతురి ఆత్మ. మరి మిగతా హత్యలను ఎందుకు చేసినట్లు? అది నాకు తెలియదు, కానీ జరగబోతున్నట్టుగా తెలుసు. నా పని తార ఆత్మ ఆజ్ఞాపిస్తే ఫాలో చేయడం. ఆత్మల ద్వారా సాధ్యం కాని పనులు ఏవైనా ఉంటే అది చేయడం, అంతే. ఎల్లమ్మా, చెప్పండి అయ్యా. ఇప్పుడు ప్రేతాత్మకు నీతోనే అవసరం వస్తుంది. వచ్చింది కూడా నీకోసమే. లోపలికి వెళ్ళు. అమ్మా, బహుశా ఈసారి నీ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించవచ్చు. ఎందుకంటే రహస్యం బట్టబయలైపోయింది కాబట్టి. అయితే నేను వెళ్ళను. ఎల్లమ్మా ఆగు. ఎక్కడికని పరిగెత్తుతావు? ప్రేతాత్మక తెలియని చోటు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? మరి ఎట్లాగయ్యా? వెళ్ళక తప్పదు. కానీ నీకు ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను. పరంధాం, చెప్పండి. ఇప్పటికే నీ కూతురు తారకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమె భూమికి లింకు పెట్టుకోవటం వలన జీవితాంతం ప్రేతాత్మగానే మిగిలిపోవలసి వస్తుంది. కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు చేస్తే జీవితాంతం ఆమెకు సహాయం చేసినట్టు అవుతుంది. తారను పూడ్చిపెట్టిన చోటు పరంధాం చూపిస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి తవ్వు. అక్కడ తార ప్రేతాత్మకు ఈ భూమికి సంబంధం ఉండేలా చేసిన వస్తువేదో ఉంటుంది. దానిని తొలగించు. ఈ లోపల నేను తార ప్రేతాత్మను కట్టడి చేస్తాను. అలాగే. పరంధాం, నువ్వు వెళ్ళు. అలాగే.